గాయస్ చూస్తున్నారు కదా బిర్యానీ రెసిపీ అసలు చూస్తేనే మౌత్ వాటరింగ్ అవుతుంది. సో నేను ఇప్పుడు రెసిపీ చెప్తాను, యాజ్ ఇట్ ఈస్ ట్రై చేయండి. ఫస్ట్ ఆనియన్స్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి, ఆర్ ఎల్స్ షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ షాలో ఫ్రై చేసుకుంటున్నాను. మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేయండి, జస్ట్ ఇట్లా వేసి వేయనట్టు. ఫస్ట్ ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి ఉడికించండి. దాని తర్వాత షాలో ఫ్రై చేయండి. లిడ్ తీసేసి లైట్గా కలర్ వస్తున్నప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీకు ఆనియన్స్ వచ్చేసాయి. ఆనియన్స్ మనం ఎప్పుడైతే ఇట్లా హ్యాండ్తో ప్రెస్ చేస్తామో అప్పుడు మనకి సౌండ్ రావాలి. మనం ఈ కలర్ వచ్చినప్పుడు తీసేస్తే బయటకు వచ్చేసరికి మొత్తం కలర్ వచ్చేస్తాయి. సో అదే ప్యాన్ పెట్టుకొని అందులోనే పసుపు వేసి బాయిల్ చేసి ఆల్రెడీ పీల్ ఆఫ్ చేసుకున్న ఎగ్స్ వేయండి. వేసి మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. నేను వచ్చేసి ఇక్కడ 6 ఎగ్స్ తీసుకున్నాను. ఒకటి లైట్గా స్క్రాచెస్ వచ్చి పగిలిపోయింది, సో నేను అది వేయట్లేను. 5 ఎగ్స్ మంచిగా ఉన్నాయి, ఆ 5 ఎగ్స్ వేసేసాను. గైస్ అవి మొత్తం మనం హ్యాండ్స్తో ఆర్ స్పూన్తో మిక్స్ చేయకుండా జస్ట్ మనం ఆ బౌల్ని పట్టుకొని ఇట్లా రౌండ్గా తిప్పాలి. సో అదే మిక్స్ అయిపోతుంది. నేను లిడ్ ఎందుకు పెట్టానంటే ఎగ్స్ అనేవి ఇట్లా చిల్లుతాయి గైస్ పగిలినట్టు, సో అందుకే లిడ్ పెట్టాను. చూడండి ఇట్లా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు. సింగిల్ పీసెస్ తీయొచ్చు. గైస్ గుర్తుపెట్టుకోండి, ఎగ్స్ చిల్లుతాయి, సో చాలా జాగ్రత్తగా తీయండి. నెక్స్ట్ అందులోనే 1 స్పూన్ గీ అండ్ 1 స్పూన్ ఆయిల్ వేయండి. వేసి అది బాగా హీట్ అవ్వనివ్వండి. ఫస్ట్ గీ అనేది మొత్తం కరిగిపోవాలి. సో కరిగిన తర్వాత ఆల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ వచ్చేసి చెక్క, లవంగం, ఇలాయచీ, షాహీ జీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇంకా బిర్యానీ ఆకు, ఇంకేం వేసాము అంతే గాయస్, ఇలాయచీ కూడా వేసాము. అంతే, మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత నేను టమాటో ప్యూరీ వేసాను, గ్రేవీ కొంచెం డబుల్ రావడానికి. మీకు టమాటో ప్యూరీ వద్దనుకుంటే మొత్తం కర్డ్ వేసుకోవచ్చు. లైట్గా సాల్ట్, నెక్స్ట్ కారం, నెక్స్ట్ బిర్యానీ మసాలా, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి కలిపి లిడ్ క్లోజ్ చేసి పెట్టేయండి. సారీ, నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. వేసి దాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అవుతున్న టైంలో మిక్స్ చేసి లైట్గా వాటర్ వేసుకోండి. అది మొత్తం బాయిలింగ్ అవ్వాలి. ఈ టైంలో లైట్గా గరం మసాలా వేయండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. గైస్ ఇప్పుడు కొత్తిమీర వేయండి. కొత్తిమీర మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అంత బాగుంటుంది. నేనైతే కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసాను. నెక్స్ట్ పుదీనా అండ్ కరివేపాకు కట్ చేసి వేసుకోండి. నేను అలా తినేసా, సో అలాగే వేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం ఎంత ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది. అండ్ 2 స్పూన్స్ కర్డ్ వేయండి. వేసి మొత్తం మిక్స్ చేయండి. ఇప్పుడు నేను చూపించేది 4 మెంబర్స్కి సరిపోతుంది గాయస్. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అండ్ 6 ఎగ్స్, డబుల్ గ్రేవీ. అది మొత్తం దగ్గరకు అవుతుంది చూడండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. మొత్తం ఇట్లా అయిన తర్వాత మొత్తం మిక్స్ చేయండి. మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తూ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించండి. అండ్ పక్కన ఇంకొక దాంట్లో వాటర్ పెట్టుకోండి. ఒక బౌల్లో వాటర్ బాగా మరిగే టైంలో మనం ఆల్ స్పైసెస్ ఇంతకుముందు మనం ఏమేమి వేసామో చెక్క, లవంగం, ఇలాయచీ, మరాఠీ మొగ్గ, బిర్యానీ పువ్వు ఇవన్నీ వేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేయండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాండేటరీ అండ్ సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మరిగించండి. మేబీ నేను ఇక్కడ సాల్ట్ వేసే క్లిప్ మిస్ అయినట్టుంది. సో ఇవన్నీ వేసి బాగా మరిగించండి. బాగా బాయిలింగ్ అవ్వాలి. ఆ మసాలాల్లో ఉన్న ఘాటు అండ్ ఆ కొత్తిమీర, పుదీనాలో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం వాటర్లోకి దిగాలి. లైట్గా బిర్యానీ మసాలా ఆర్ గరం మసాలా వేసుకోండి. మొత్తం బాయిల్ అయిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేయండి. రైస్ వేసి మొత్తం ఇలా బాయిల్ అవ్వనివ్వండి. ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ వచ్చేసి 70%, సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ వచ్చేసి 80% అండ్ థర్డ్ లేయర్ ఆఫ్ రైస్ వచ్చేసి 90%. ఒక స్టవ్ పైన రైస్ ఉంటే ఇంకొక స్టవ్ పైన గ్రేవీ మళ్ళీ మనం వేడి చేసుకోవాలి. సో గ్రేవీ మొత్తం అయ్యే టైంకి మనము లేయర్గా రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ 70% బాయిల్ అవ్వగానే వేసేసాను. అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి 80%కి వేసాను. అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి 90%కి వేసాను. సో 3 లేయర్స్ ఆఫ్ రైస్ వేసిన తర్వాత మనం ఫస్ట్ బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పైన పెట్టేయండి. ఇట్లా 1 బై 1 మొత్తం పెట్టేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ లైట్గా గరం మసాలా స్ప్రింకిల్ చేయండి. ఎక్కువ వేయకండి. గరం మసాలా స్ప్రింకిల్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది రైస్కి. అండ్ కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువ అమౌంటే వేసుకోండి.
ఎందుకంటే మనం ఆల్రెడీ స్పైసెస్ తింటున్నాం కాబట్టి లీఫీ వెజిటేబుల్స్ వల్ల డైజెషన్ కరెక్ట్గా అవుతుంది. అండ్ స్టమక్ ఏక్ ఇట్లాంటివి ఏమి ఉండవు. చూడండి అసలు బిర్యానీ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇలాగే ఉండాలి బిర్యానీ. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను గీ వేస్తున్నాను. గీ వచ్చేసి మీరు 1 to 2 స్పూన్స్ వేయండి, అంతకంటే ఎక్కువ వేయకండి, ఎందుకంటే స్టమక్ ఏక్ వస్తుంది. ఇక్కడ లైట్గా గరం మసాలా స్ప్రింకిల్ చేశాను అండ్ బిర్యానీ మసాలా కూడా స్ప్రింకిల్ చేశాను. నెక్స్ట్ గీ కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను నేను, మినిమం 1.5 స్పూన్ వేస్తాను. మీ ఇష్టం, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అండ్ లిడ్ క్లోజ్ చేసి అందులో నుంచి దమ్ బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి నేను ఒక లవంగం పెట్టేశాను. గాయ్స్, హియర్ ఈజ్ అవర్ బిర్యానీ రెడీ. చూడండి అసలు ఎంత బాగుంది. రైస్ మీకు ఎప్పుడైతే అట్లా పైన పొడి పొడిగా వస్తుందో రైస్ కరెక్ట్గా కుక్ అయిందని అర్థం. మరీ ఎక్కువ కాలేదు అండ్ తక్కువ కాలేదు, కరెక్ట్ అమౌంట్లో రైస్ కుక్ అయింది. చూడండి ఇప్పుడు దాన్ని చూడండి గాయ్స్, అసలు మసాలా కరెక్ట్ సరిపోయింది, కింది వరకు కుక్ అయింది, అడుగంటలేదు. ఎగ్ దమ్ బిర్యానీ అంటే అసలు చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో రెసిపీ నాకు షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు ఈ బిర్యానీ ఫస్ట్ టైం నేనే చేశాను. యాక్చువల్లీ రెసిపీ మా మామ్ది, సో నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అట్లా అని చెప్పేసి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను కూడా టేస్ట్ చేస్తాను, టేస్ట్ చేసి ఎలా ఉంది అని చెప్పేసి డిస్క్రిప్షన్లో రాస్తాను. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ